హేరా గౌతమ్, మొత్తానికి బైక్ కొనేసావా? ఏ చిను, ఎలా ఉన్నావురా? ఒకసారి బైక్ తేలాలి, అర్జెంటుగా వర్క్ ఉంది. ఇప్పుడే ఒక 10 నిమిషాలు వచ్చేస్తాను. బైక్ అంటే కొత్త బైక్ అంటే కొన్ని రోజులన్నా కమ్ముకున్నాంట్రా, నన్ను తోలుకొని ఇంట్రా ప్రశాంతంగా. ఏంట్రా నసుగుతున్నావు? సరేరా, మొన్న మీ అమ్మకి మందులు కావాలని చెప్పేసి నా హోండా అడిగావు. ఏమన్నా ఆలోచించానా? ఏం ఆలోచించుకుంటే ఇచ్చేసాను. దానికి ముందు పెళ్ళికి వెళ్ళాలని చెప్పావు. రే 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 చెయ్యి, నేనేమన్నాను రా ఇప్పుడు? బైక్ జాగ్రత్త. ఎందుకు లేరా, తీసుకో నాయన, కానీ బైక్ జాగ్రత్త రా. నువ్వయ్యా, నువ్వు కనుక కొన్నావు బండే. బైక్ జాగ్రత్త అని చెప్పబోతున్నా, తీసుకో. 2 seconds later. షోరూమ్ వచ్చేస్తుంది. సొమ్ము ఒకటిది సోకొకటిది అంటే ఇదేనేమో. నీ అమ్మ, ఇది బండి తీసుకెళ్ళి 7 నిమిషాల 30 సెకండ్లు కానొస్తుంది. ఇది ఇంకా బండి తీసుకెళ్ళలేదు. సరే ఫోన్ చేసేద్దాం, ఇంతసేపు ఆలోచించేది. నా బండి నా ఇష్టం. వీడేంటి కాలు ఎత్తట్లేదు? కాలెత్తరా రీ. అమ్మ, ఈ కాలెత్తట్లేదేంట్రా బాబు? ఇది కాలెత్తట్లేదేంటి? కొంప తీసి యాక్సిడెంట్ అయిపోయిందా, లేకపోతే బండి ఎక్కడైనా స్కిడ్ అయిపోయి మొత్తం డ్యామేజ్ అయిపోయిందా? బండికి ఏమైనా అయిపోయిందా? వీడు నా దగ్గర దాచుతున్నాడా? అసలు వీడు వస్తాడా? వస్తాడా బాబు? ఈ ఫోన్ ఎత్తట్లేదు. పోనీ వీళ్ళ నాన్నకన్నా చేద్దాం, కనీసం బండికి ఏమైనా అయితే డబ్బులను ఎత్తి పెడతాడు. నెంబరు వచ్చేసాడు. రే రే రే, ఎందుకురా ఇన్నిసార్లు కాల్ చేస్తున్నావు? ఎందుకురా చచ్చిపోతున్నావు? నువ్వు కాబట్టి కొన్నావు కదరా బండి. దిగోరా నాయన నీ తాళాలు. అరే నువ్వు కొంచెం సేపు ఉండు, నేను చెక్ చేసి మాట్లాడతాను. నీ చక్కగా ఉన్నాయా లేదా? స్టార్ట్ చేద్దాం. లెఫ్ట్ ఇండికేటర్ పనిచేస్తుందా? రైట్ ఇండికేటర్ మొత్తం. ఏందిరా వింటున్నావు? ఒక నిమిషం. ఈ సౌండ్ ఏంటి? అదిగో సౌండ్. సౌండ్ వస్తుంది, వింటున్నావా? అరే, బైక్ స్టార్ట్ చేస్తే ఇంజిన్ సౌండ్ వస్తుందని కూడా తెలియదురా నీకు? ఆ సౌండ్ కాదురా, అది టక్ 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 అని వస్తుంది చూడు సౌండ్. అదిగో పండుగ ఏదో అయిందిరా. ఏమైంది? నాకేం వినిపించలేదు. అది టక్ 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 అని వస్తుంది సౌండ్ చూడు. అది కూడా సౌండ్ వస్తుంది కదరా నాయన. బైక్ ఎక్కడికి తీసుకెళ్ళేవరా? పంపిసి గుంతలో బైక్ ఏమైనా పడిపోయిందా? అంటే 100 స్పీడ్లో వెళ్తూ ఫస్ట్ గేర్ వేసావా? ట్రాఫిక్ పోలీసులు పట్టుకుంటున్నారని ఏమైనా స్పీడ్గా పోయి బైక్ ఏమైనా స్కిడ్ అయిపోయిందా? చెప్పురా. ఇంకొకసారి నీ బైక్ అడిగితే చెప్పు తీసుకుని కొట్టరా. నువ్వు వద్దు, నీ బైక్ వద్దు, దన్నవరా నాయన, ఈడు కాబట్టి కొన్నా. రే 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 రే, బైక్ నుంచి సౌండ్ వస్తుందా లేదా అదన్నా చెప్పురా రే. అమ్మాయి ఎప్పటికి బైక్ ఎక్కకూడదురా, ఎప్పటికి ఇవ్వకూడదు. సూపే బంగారమాయేనే. అయిపోయిందిరా. ఏంటి కిరణ్ గారు వస్తున్నాడు, బండి అడుగుతాడా? మావా గౌతమ్, బైక్ కొన్నావంటగా, అద్దరిపోయింది. హాయ్ కిరణ్, ఎలా ఉన్నావు? సర్లే కానీ అర్జెంటుగా వర్క్ ఉంది నెల్లూరులో, కొద్దిగా బైక్ తలాలి ఇటు ఫాస్ట్గా వచ్చేస్తా, ఒక 5 minutes అంతే. ఉన్నప్పటి నుంచి నేను తప్ప అందరూ వాడేటట్టున్నారు. బేసిక్ సెన్స్ ఉండదు మనుషులు. నిన్న చిన్నుగాడు బైక్ అడిగి తీసుకెళ్ళాడు రా. తిరిగి వచ్చిన తర్వాత బైక్ రిపేర్లకి 2000 ఖర్చు అయింది. అప్పుడు నేను సీరియస్గా ఎవరికి బైక్ ఇవ్వట్లేదు మావా, సారీ రా. ఆహా, మన చిన్నుగాడు అడగగానే బైక్ ఇచ్చేసావు, నేను మాత్రం ఇప్పుడు బైక్ అడగగానే నీకు ప్రాబ్లమ్స్ అన్ని గుర్తుకొచ్చేస్తున్నాయి. సూపర్ రా, ఏం ఫ్రెండ్షిప్ రా. మొన్న ఆటలో నీ షటిల్ బ్యాట్ విరిగిపోతే నా షటిల్ బ్యాట్ ఆలోచించుకుంటూ ఇచ్చేసాను రా నీకు. ఒక్క మాట అన్నాను రా. ఎందుకురా? సరే నువ్వే ఉంచుకో, బ్రహ్మాండంగా నీ బైక్ నీ దగ్గరే ఉంచుకో అయ్యా. రే బైక్ తీసుకో అయ్యా, కనీసం పెట్రోలు నీలా గాలిలరా, 2 పాయింట్లు ఎక్కువ వేసి పెడతాను, ఎంజాయ్ చేసుకో సరేనా? జాగ్రత్త రే, ఎటైనా పారిపోతే బాగుండు. A few moments later. అబ్బా ఇదిగోరు చూడు చెమటలు ఎట్ట వస్తున్నాయో. నీ బైక్లో 30 స్పీడ్ దాటితే ఒట్టు, ఎలా తీసుకెళ్ళాను అలాగే తీసుకొచ్చి పెట్టేశాను. ఇదిగో బండి తలాలు, 3 పాయింట్లు పెట్రోల్ ఎక్కువే ఉంది, ఎంజాయ్ చేసుకో. రే
ఏంట్రా ఈ మెసేజ్? ఏంట్రా ఫైన్ పడింది? లైసెన్స్ లేదని ఫైన్ వేసారేంట్రా? ఎవరు? నన్నెవరు ఆపలేదే? అమ్మో 3000 ఎక్కడికి వెళ్ళావురా? అది ఎప్పుడో చలానా అయి ఉంటుందిరా, నా మీద ఇద్దరు రే రే ఈ రోజు పడిన మెసేజ్ రా. నీకు కావాలంటే మెసేజ్ ఫార్వర్డ్ కూడా చేస్తాను రా. ఇప్పుడు ఎవరా కట్టింది 3000? ఓరే నాయన, ఇదిగో నీ తాళం. నీ బైక్ దండం నీకో దండం రా నాయన. ఈసారి నీ బైక్ అడిగితే చెప్పు తీసుకుంటూ. రే ఒరే, ఇప్పటికైనా స్నేహితులు స్నేహం కోసం లాంటి సినిమాలన్నా చూసి మారరా. అమ్మ డబ్బులు ఇచ్చి మరి బైక్ ఉంటే బీపీ షుగర్ ఫ్రీగా వచ్చేటట్టున్నాయి. కళ్ళు తిరుగుతున్నాయిరా బాబు. ఈ బైక్ మెంటల్ టార్చర్ వచ్చి పని అవుతుందిరా నీ. మళ్ళీ ఎవడో చేస్తున్నాడు. హలో మావారే, ఎల్లుండి మా అవ్వ కర్మంతరం, కాస్త 2 రోజులు బైక్ కావాలి. ఇంకా లాభం లేదులే. హలో జానన్న ఉన్నాడా? జానన్న, నేను గౌతమ్ నాన్న. షెడ్ దగ్గర ఉన్నావు కదనా అన్న. నేను ఒక్క 2 నిమిషాలు వచ్చేస్తాను. కేవలం 3 రోజులు అయిందన్న బైక్ కొని. దాన్ని సెకండ్ హ్యాండ్లో అమ్మి పెట్టాలన్నా. ఎట్టి పరిస్థితుల్లో సెకండ్ హ్యాండ్లో అమ్మి పెట్టాలి. నాకు వద్దన్న ఈ బైక్ వద్దన్నా ప్లీజ్ అన్న. నేను వస్తున్నాను. దయచేసి వినండి. నాగరాజు గారు వేసుకోండి. అట్ట 7 మొహాలు వేసుకొని చూస్తారేంట్రా? వాయించండి.